నాకు తాళి 10 తులాలుండాలి. 10 తులాలు కాదు, 20 తులాలు కొనిస్తాను, సరేనా? నాన్న, కాఫీ. అమృతక్క ఫోన్ చేసిందా నాన్న? ఫ్లైట్ ల్యాండ్ అవగానే ఫోన్ చేస్తారని చెప్పింది కదమ్మా. ఎవరో చూడమ్మా. నానా, హాస్పిటల్కి వెళ్ళాలన్నారు కదా? వెళ్దాం. లోపలికి రావచ్చా అమ్మా? అయ్యో, భలేవారా ఆంటీ, రండి. నాన్న, ఈవిడ మాధవ్ గారి అమ్మగారు. నమస్కారం అండి. నమస్కారం అండి, కూర్చోండి. నాకిప్పుడు కూర్చునే టైం లేదు విష్ణువర్ధన్ గారు. అక్కడ నా కొడుకు పైన శర్వాణి పగ తీర్చుకోవడానికి అరెస్ట్ చేసింది. నాకిప్పుడు అమృత మాత్రమే సహాయం చేయగలదు. అమ్మా, నేను అమృతను కలవడానికి వచ్చానని చెప్పమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? అమృతను పిలవమ్మా. నా కొడుక్కి బెయిల్ ఇచ్చే వాళ్ళెవరూ లేరు, అమృత తప్ప. సారీ అమ్మా, ఇప్పుడు అమృత వచ్చి బెయిల్ ఇవ్వటం కుదరదు. అమృతే నా కొడుక్కి శరవాణితో పెళ్లి జరిపిస్తానని మాట ఇచ్చింది. అమృత ఇచ్చిన మాట నిలుపుకోవడానికైనా ఇప్పుడు అమృత వచ్చి తీరాల్సిందే. దయచేసి అమృత నుండి ఈ ఒక్క సాయం పొందడానికి మీరడ్డు రాకండి. అమృత. ఆంటీ, అమృతక్క ఇంట్లో లేదు. అమృత ఇంట్లో లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఫోన్ చేసి అర్జెంటుగా నేను వచ్చానని చెప్పమ్మా. అమృతక్క ఇప్పుడు ఫోన్ చేస్తే వచ్చేంత దగ్గరలో లేదా ఆంటీ? తనిప్పుడు ఇండియాలోనే లేదు. 10 days వరకు ఆస్ట్రేలియా నుంచి తిరిగి రాదు. అమృత మీద గంపెడాసతో వచ్చానమ్మా. నా కొడుకు జీవితం అన్యాయమైపోతుందమ్మా. సారీ అండి, అర్చన చనిపోవటం వల్ల అర్చన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వర్క్స్ అన్ని అమృత చూసుకోవాల్సి వచ్చింది. ఆఫీస్ వర్క్ పైనే తను ఆస్ట్రేలియా వెళ్ళింది. 10 రోజుల వరకు ఇండియా రాదు. భగవంతుడా, నా కొడుకు జీవితం కాపాడే వాళ్ళే లేరా? అమ్మా అమృత, నువ్వు వచ్చి కాపాడుతావని ఆశతోనే వచ్చానమ్మా. కానీ నిరాశతో వెళ్ళిపోతానని అనుకోలేదమ్మా. వస్తానండి. నాన్న, అమృతక్క ఫోన్ చేస్తుంది. ధనలక్ష్మి గారు, మీరేం కంగారు పడకండి. మనం అమృతతో మాట్లాడదాం. తను ఏదో విధంగా మాధవ్ని సేవ్ చేస్తుంది. శ్రావ్య, ఫోన్ ఇటువు. అమ్మా అమృత. అంకుల్, నేనిప్పుడే ఆస్ట్రేలియాలో దిగాను. మీ హెల్త్ ఎలా ఉంది? బావుందమ్మా. అమ్మా, నీ సహాయం కోసం ధనలక్ష్మి గారు వచ్చారు. ఒక్క నిమిషం, ఆవిడికి ఫోన్ ఇస్తాను. హలో ఆంటీ. అమ్మా అమృత, అన్యాయం జరిగిపోయిందమ్మా. ఇప్పుడు నువ్వే మాకు దిక్కు. ఆంటీ ప్లీజ్ ఏడోకండి. ముందు ఏం జరిగిందో చెప్పండి. నా కన్నీళ్ళను ఆపగలిగే శక్తి ఇప్పుడు నీకు ఒక్కదానికే ఉందమ్మా. నీ ఫ్రెండ్ శర్వాణి
అండర్ అరెస్ట్ మాధవ్. నా దురదృష్టం కొద్దీ నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళిపోవడం, ఈ సమయంలో నేను నిన్ను వెతుక్కుంటూ నేను రావటం అంతలో తలరాతమ్మా. ఆంటీ, మీరేం టెన్షన్ పడకండి. మాధవ్కేమీ కాదు. నువ్వు ఆస్ట్రేలియాలో ఉన్నావు కదమ్మా, నా కొడుకును నువ్వు ఎలా కాపాడుతావు తల్లి? ఆంటీ, నేనెలా సేవ్ చేస్తానో మీకు చెప్పినా అర్థం కాదు. ఒకసారి ఫోన్ అంకుల్కి ఇవ్వండి. అలాగేనమ్మా. చెప్పమ్మా అమృత. అంకుల్, అలాగే అమృత, అర్థమైంది. ఇప్పుడే నేను తనకు ఫోన్ చేసి చెప్తాను. నేను చూసుకుంటానమ్మా. ఓకే అంకుల్. అమృత ఏం చెప్పిందండి? టెన్షన్ పడకండి, మీ ప్రాబ్లం క్లియర్. అమృత లేకుండా? అమృత లేకున్నా అమృత పేరు చాలు. అవతార్కి ఫోన్ చేయమని చెప్పింది. అవతారా? ఎవరండి అవతార్? నమస్తే సార్. మేడం, ఫైల్. సురేష్, ఎమ్మెల్యే గారు ఇచ్చిన కంప్లైంట్ ఎక్కడుంది? మీ టేబుల్ మీద పెట్టాను మేడం. సురేష్, నువ్వు అర్జెంటుగా పంచగుట్ట పిఎస్కి వెళ్ళి నా పేరు మీద ఒక ఫైల్ ఇస్తారు, ఆ ఫైల్ తీసుకుని వచ్చాయి. అలాగే మేడం. సురేష్, మేడం, నువ్వు వచ్చాకే నేను కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాలి, మర్చిపోకు. గుర్తుంది మేడం. శర్వాణి మేడం, శర్వాణి మేడం, శర్వాణి మేడం, శర్వాణి మేడం, శర్వాణి మేడం, శర్వాణి మేడం, మాధవ్, మీరు మీ ప్రాణ స్నేహితురాలు అమృత విషయంలోనే కాంప్రమైజ్ అవ్వకుండా తన్ని తీసుకొచ్చి లాకప్లో వేశారు. నన్ను కూడా లాకప్లో వేసేయండి మేడం. సారీ మాధవ్, నేనిప్పుడు ఎంత బాధపడ్డా నేను నమ్మిన నీ క్యారెక్టర్ తిరిగి రాదు కదా. మిమ్మల్ని లాకప్లో వేయడానికి కూడా నాకు అదోలా ఉంది. మీరు నేను నిజం చెప్పినా నమ్మరు, నా వెనకేదో కుట్ర జరుగుతుందని చెప్పినా అర్థం చేసుకోరు. నిజంగా నా కీర్తి అంటే ఎవరో కూడా తెలీదు. 6 సంవత్సరాలుగా నువ్వే నా సర్వస్వంగా భావించి ప్రేమిస్తూ వచ్చిన నా ప్రేమ మీద ఒట్టు. నాకు ఆ కీర్తి ప్రెగ్నెన్సీకి ఎలాంటి సంబంధం లేదు, సంబంధం లేదు, సంబంధం లేదు, సంబంధం లేదు, సంబంధం లేదు, సంబంధం లేదు.
కఠినం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం మింగినాను హలాహలం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం మేడం క్యారేజ్. ఆకలిగా ఉంది, అరేంజ్ చెయ్యి. చూసావా మాధవ్, ఈ అన్నం తినే ప్లేట్ కూడా నన్ను వెక్కిరిస్తుంది. నువ్వు నేను ఈ స్టేషన్లో పనిచేస్తున్నాం, ఎన్నో కేసుల గురించి తిరిగాం, ఎన్నోసార్లు కలిసి కూడా భోజనం చేశాం. బట్ ఇవాళ ఒక ఫ్రెండ్ ఓ అమ్మాయిని మోసం చేసి లాకప్లో ఉంటే నేను తినే అన్నం మెతుకులు కూడా నా గొంతులో దిగట్లేదు మాధవ్. శర్వాణి, ఇన్ని సంవత్సరాలుగా నువ్వు నా ప్రేమను అర్థం చేసుకోలేకపోయినా నీ ఫ్రెండ్ అమృత అర్థం చేసుకుంది. నీకు నాకు ఇద్దరికి పెళ్లి చేస్తానని కూడా మాటిచ్చింది. నాకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికైనా అమృత వస్తుంది. తనొక లాయర్గా నన్ను సేవ్ చేయడానికి వస్తుందన్న నమ్మకం ఉంది. ఆ రోజే నువ్వు అర్థం చేసుకుంటావు మాధవ్ ఎలాంటి వాడు. ఓహో, నేను ఏదో అనుకున్నాను. ఇందులోకి అమృత గారు కూడా ఎంటర్ అవబోతున్నారన్నమాట. కీర్తిని నమ్మించి మోసం చేసిన నువ్వు నన్ను ప్రేమించావని ప్రతిసారి చెప్పడమేంటి మాధవ్? ఈ శర్వాణి ముందు మీ మేడం గారి పప్పులొడుకో. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే ఈ శర్వాణి ముందు తల దించాల్సిందే. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన నీక్కూడా అమృత సపోర్ట్ చేస్తే నా దృష్టిలో తన పతనాన్ని తనే కోరుకుంటున్నట్టు. బట్ మాధవ్, నేనేంటో నా క్యారెక్టర్ ఏంటో నీకు బాగా తెలుసు. తప్పు జరిగిందని నమ్మితే కన్న తల్లి విషయంలో కూడా నో మోర్ కాంప్రమైజ్. దట్ ఈస్ శర్వాణి. మిస్టర్ మాధవ్, బేసిక్ గా నా ఒంట్లో వోల్టేజ్ ఎక్కువ. దానికి కాకి డ్రెస్ తోడైతే హై టెంపరే. అది మాధవ్ అయినా సరే అమృత అయినా సరే. ఐ డోంట్ కేర్. అత్తా, ఓ అత్తా, ఏడుండవు? బావా ఏడుండవు? ఏందిది, ఇంట్లో ఎవరు లేరేంది? ఏడకు పోయి ఉండారంతా? అత్తా, గొంతు సముక్తుదలా ఉంది.
గదిలో ఉన్నాడు సంయుక్త. నువ్వేంటిక్కడ? చేతిలో తాళేంటి? బావికి చూపిద్దామని తీసుకొచ్చినా. బావా బావా, ఓసారి బయటికి రా బావా. గుడ్డల్లో చూస్తా ఉంటే నాకు సానా సిగ్గేస్తా ఉన్నది. సంయుక్త, తాళి పట్టుకుని వచ్చావేంటి? అమ్మా, ఏంటిదంతా? బావా, నిన్న మా నాయన 20 తులాల బంగారు తాళి కొనిస్తానని చెప్పుండాడు కదా. షాపుకాడికెళ్ళి చూస్తే చాలా రకాలున్నాయి. వాటిలో నాకు ఇదే నచ్చింది. అందుకనే తీసుకునొచ్చినా. అమ్మా సంయుక్త, తాళనేది చాలా పవిత్రమైంది. దానలా పట్టుకుని తిరగకూడదు. అదిటివమ్మా. అచ్చం మా అమ్మ కూడా ఇట్నే చెప్పినదత్తా. కాకపోతే రేపు నా మెళ్ళో తాళి కట్టేది మా బావే కదా. అందుకే మా ఆయనకి ఇది నచ్చుతుందో లేదు అని చూపిద్దామని వచ్చినా. నువ్వు చెప్పు, ఇది నీకు నచ్చిందా? సంయుక్త, ముందు నువ్వు ఇంటికెళ్ళు. అసలు అత్తయ్య మావయ్య లేకుండా నువ్వెలా వచ్చావు ఇక్కడికి? మొగుడి కాడికి రావాలంటే అమ్మా నాయనల పర్మిషన్ తీసుకోవాలా ఏంది బావా? అత్త, నువ్వైనా చెప్పు, కాబోయే మొగుడిని చూడ్డానికి పెండ్లాం రాకూడదా? అమ్మా సంయుక్త, తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. ముందా తాళిలా ఇవ్వు. అత్తా, ఇట్ట తాళి పట్టుకుని వచ్చినానని తప్పుగా అనుకోబాక. రేపు బావతో నా పెళ్ళయ్యాక సినిమాలకి షికార్లకి నేను బావా చెట్టపట్టాలేసుకుని తిరగాలంటే ఇద్దరం ఒకరినొకరం బాగా అర్థం చేసుకోవాలి కదా. అందుకే ఇప్పటినుంచే బావన్ నేను, నన్ను బావా అర్థం చేసుకుంటా ఉండాం. సంయుక్త, ప్లీజ్ ముందా తాళిటివు. ఏంది బావా అట్ట అంటా ఉండవు? నేనెవరిని? నీ పెండ్లాన్ని పట్టుకుని మొగుడు ప్లీజ్ అంటాడా ఏంది? తప్పు తప్పు. నువ్వు అడిగితే ప్రాణమే ఇచ్చేస్తా. దీన్నివ్వలేనా ఏంది? తీసుకో బావా. బావా, పెండ్లాన్ని తిట్టు కొట్టు, అంతేగాని ఇలా ప్లీజ్ అనబాకే. ఇదిగో అత్త, మా అమ్మ నాయనలతో 3 నెలల్లో పెళ్లి చేస్తానని మాటిచ్చుండవు కదా. అందాక పెళ్ళయ్యేలోపు రోజు ఇడికొచ్చి మా బావని ప్రేమించుకుపోతా. బావా, రేపటి నుంచి కొద్ది కొద్దిగా ప్రేమించుకుందామే. వస్తాను అత్తా, నేను పోయి వస్తా.
డ్రెస్ నీకు భలే ఉండది. యాడుగొన్నావు శర్వాణి? సంయుక్త, ఏంటి ఇలా వచ్చావు? అమ్మ నాన్న ఎక్కడున్నారు? వాళ్ళు రారు. సిగ్గు తర్వాత ఏంటి మ్యాటర్? మరేమో రోజూ వచ్చి నేను మా బావని కొద్ది కొద్దిగా ప్రేమించమని మా అమ్మ నాయన్లు పంపించుండారు. అయ్యయ్యో, నాకు సిగ్గేస్తా ఉండేది. ఈ స్టేషన్ నుంచి బయటికొస్తే ఓ సాధారణ ఆడపిల్లవి. కానీ ఈ మృణాలిని అంతఃపురంలో ఉన్నా, అడవిలో ఉన్నా, అండమాన్ దీవిలో ఉన్నా మృణాలిని మృణాలినే.